శీర్షిక మార్పు. దేశ బాధా శతకం వినిపిస్తాను, దయచేసి చెవులు ఇవ్వండి. పెద్దవి చేసి వినండి. మిత్రులారా, సోదరులారా, అక్కలారా, చెల్లెళ్ళారా, మన్నించి ఆదరించండి. పురివిప్పు నాట్యం చేసే మబ్బులకి, తోకలు జాడించే ఎండలకి మధ్య ఆశావాహ కోలానానికి అంతే లేదు. రమణీయమైన వస్త్రాలంకరణలపై మోజులు తీరకముందే విరక్తి ఋతుపవనాల కుండపోతలు, ధనాధికారుల ధర్మార్గపు ద్వంద్వనీతులు. కార్లు దున్నపోతులవుతున్నాయి పాదచారులపై. రోడ్లు బురదలతో, గుంతలతో, చినుకు పడితే మడుగులతో వింత కోర్కెల విపత్కర జాతర. మన దేశ ఆకాశంపై వింత చీకట్ల తిరునాళ్ళు నిరంతరాయంగా జీవనశక్తిని హతమారుస్తూ అనంత పథకంగా క్రియాశక్తిని నిష్క్రియాహీనంగా మారుస్తున్నాయి. కనిపించని మాదక ద్రవ్యాల మాదిరిగా పెదవులను తడపని బిందువులుగా అపస్మారకం వంటి అచేతనాతత్వం అంతరాళంలోకి దిగజారుతూ ఉండగా రేపటి తరం ఉచ్చులో పడుతోంది. ఓ మహాకవి అన్నాడు, ఇన్సాఫ్ కి డగర్ పే బచ్చోం దికావ్ జల్కే, ఏ దేశ్ హై తుమారా, నేత తుమీ హో కల్కే. అబ్బో, ఆ గొంతు పాడిన పాటలు ఆవిరే అయిపోయాయి. కనుగుడ్లను ఆక్రమిస్తోంది కుట్రల విషపు ధూళి. సర్వం మారిపోతోంది, సకలం జారిపోతోంది. ఆస్తి నాస్తిగా వికృతంగా పాతాళానికి దిగజారుతున్న దివాళాకూరు అంతరాత్మలు రుద్రాక్షమాలలు, విభూతి పట్టీలు, నిలువు బొట్లు, టోపీలు, తెల్లటి గౌన్లు ధరించి వేషాలు వేసుకుంటూ మందిని మోసం చేస్తూ నల్లమందం మింగించారు జనాన్ని. హేతువు శీర్షాసనం వేసింది. మృత్యుభీతి వంటి శిశిరం మన దేశాన్ని గజగజలాడిస్తోంది. గడచిన కాలాన్ని చేరుకోవాలనే దాహంతో రాగల కాలాల చలివేంద్రాలు రద్దవుతున్నాయి. నిరుద్యోగ యువలోకం నైరాశ్యంతో గుడిసుళ్ళు పడుతూ వర్తమానంలో పెన్ను తీసేసి త్రిశూలం ఇచ్చి, పుస్తకం తీసేసి కత్తిచ్చి దేశంలో పుట్టుకు చావమన్నారు. ఈ దేశంలో పుట్టడమే గొప్ప అని భజన చేయమన్నారు. మితవాద పాలకుల మోసపూరితమైన బుద్ధిపై మతవాదుల ఉపదేశాల జిడ్డు వదలదు. శ్రీరంగ నీతులు చెబుతూనే చిల్లర వేషాలు వేస్తోంది గగనం. కొండల్ని నిరభ్యంతరంగా కబళించేస్తుంది కొండ చిలువలు. కాయకష్టంపై బతికే పౌరుల్ని నిష్క్రియాపరులుగా రోడ్లపైకి తోసేస్తోంది పాలకవర్గం. ఇప్పుడు వీళ్ళకి ఓట్లు వేసే శ్రమ లేదు. ఆధారు, ప్యాను, బ్యాంక్ అకౌంట్లు అన్నీ ఉంటాయి. ఓట్ల లిస్టులో పేర్లే ఉండవు, కానీ రాయితీలు మాత్రం అందుతాయి. దొంగలను తయారు చేస్తోంది, దోషులను తయారు చేస్తోంది, హంతకులను తయారు చేస్తోంది ఒక శాతం, ఒక వర్గం. ఆ వర్గమే చెడుపుతుంది. అది పాటించే అధర్మం ధర్మం అంటోంది. మేధావి వర్గం నెత్తూరు నోరు కొట్టుకుంటున్నా ఏం లాభం లేకపోలేదు. మార్పు రాత్రికి రాత్రే రాదు. ఇదండి మహానుభావులరా, ఏళ్ల తరబడి నా దేశం, మన దేశం అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న దురవస్థ. ధన్యవాదాలు.